అది తప్పు అనుకోకుండా, అంటే మీరు ఒక బలహీన మనస్తత్వంతో ఉన్నప్పుడు వాళ్ళు ట్రాప్ చేశారు. అసలు నేను ఏమనుకుంటానంటే బలహీన టైం కూడా లేదేమో. మేబీ దే హ్యావ్ క్రియేటెడ్, దే మైట్ హ్యావ్ ట్రాప్డ్ మీ ఇన్ దాట్ వే. అవును, మేబీ అంతే. ఆటోమేటిక్గా ఇప్పుడు మీకేం లేకపోయినా కూడా మీకు సమాధానం లేదు, శాంతి లేదు. ఏసీని నమ్ముకుంటే మీకు శాంతి సమాధానం వస్తుంది. ఇక్కడికి వస్తే అది జరిగింది ఇది జరిగింది అని చెప్పి ట్రాప్ చేస్తారు. ఇంకా డబ్బుల గురించి చెప్తానండి. ఫ్రైడే సండే ఎక్స్ట్రా కవర్స్, ఫ్రైడే ఒక కవరు, సండే ఒక కవరు, మీరు కంపల్సరీగా డబ్బులు ఇవ్వాలి అని శామ్యూల్ పట్టా గారు ప్రీచ్ చేసేవారు అనమాట. అంటే ప్రేయర్కి వెళ్ళినప్పుడల్లా ఒక కవర్ ఇవ్వాలా? కవర్లో డబ్బులు పెట్టి ఇవ్వాలి. ఎంతమంది వచ్చేవాళ్ళు ఆ చర్చ్కి? ఇప్పుడు హరిహర కళాభవన్ తెలియదండి, అది చాలా పెద్ద ఆడిటోరియము. మహబూబ్ కాలేజ్లో అయితే ఒక 500, అరౌండ్ 500 అట్లా. వాళ్ళకి మళ్ళీ 3 సర్వీసెస్ ఉంటాయండి. ఒకటి 7 o'clock సర్వీస్, ఒకటి 9 సర్వీస్, ఒకటి 12 o'clock సర్వీస్. 7 o'clock సర్వీస్ ఏమో ఇంగ్లీష్ సర్వీస్, 9 o'clockది ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషను, 12కి ప్యూర్ తెలుగు ట్రాన్స్లేట్. నేను ఇంగ్లీష్ సర్వీస్కి వెళ్ళేదానండి. అక్కడ కంప్లీట్గా ఫిల్ అయిపోయేది మహబూబ్ కాలేజ్. మహబూబ్ కాలేజీలో పెట్టేవాళ్ళ? మళ్ళీ మహబూబ్ కాలేజ్ని రెంట్కి తీసుకుంటారండి. ఆ కాలేజ్ గ్రౌండ్ ఉంటుంది కదా, దాన్ని రెంట్కి తీసుకొని అక్కడ షామియానా అంతా వేస్తారనమాట, చైర్స్ వేస్తారు. ఎవ్రీ వీక్ రెంట్ తీసుకుంటారు? యా ఇంత తీసుకుంటారంటే 3000, 2000, 1000 మొత్తం కలిపి 6. ఇంకా ఏమైనా ఫ్రైడే సాటర్డే దానం చేస్తే దాంతో కలిపి 7. ఒక మనిషి దగ్గర నుంచి 7000 ఈజీగా. 30,000 శాలరీ కాబట్టి 7,000 వసూలు చేశారు. అదే ₹1,00,000 శాలరీ అయితే 25,000-30,000 అయిపోయాయి. దాని ప్రకారంగా పర్సంటేజ్. మీ ఒక పర్సన్ దగ్గర 7,000 అంటే ఒక 1000 మందిని 1000 నుంచి 1,500 మంది మధ్యలో వస్తారు కదా. 1000 × 7,000 వాళ్ళకి చక్కగా రెవెన్యూ ఉందండి, కాదని చెప్పట్లేదు. కానీ బట్ స్టిల్ పాస్టర్కి ఇల్లు లేదంట, రెవెన్యూ అయితే ఉంది. ఇల్లు ఎందుకు లేదు మళ్ళీ? అంటే ఇక్కడ ఎందుకులే, యూఎస్లో కట్టుకుందాం అనుకున్నాడేమో. యూఎస్లో ఇంకో చర్చ్ ఉందా? లేదు, ఈ చర్చ్ ఏంటంటే ఒక యూఎస్ చర్చ్కి సంబంధం అనమాట. ఈయన అక్కడికి వెళ్ళి ఆయన ప్రీచింగ్స్ని బాగా విని బాగా ఇన్స్పైర్ అయిపోయి అండ్ దెన్ అదే నేమ్తో ఇక్కడ పెట్టుకున్నాడు కింగ్స్ టెంపుల్ అని. ఇంటర్ కనెక్టెడ్, బోత్ చర్చెస్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. దానికి బ్రాంచ్ అయింది అలా కూడా చెప్పలేము, ఇండివిజువలే. కానీ అతను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాడు. ఆయన గురువు, ఇతను శిష్యుడు అనుకోవచ్చు, సంథింగ్ లైక్ దట్. అతను ఫారినరా మన ఇండియన్? అతను ఫారినరే, అతను ఫారినరే, ఇతను ఇండియన్. ఇతను ఏ సంవత్సరం స్టార్ట్ చేసాడు ఈ చర్చి? అంత తెలీదండి. ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు అక్కడికి? 2010 ఫెబ్ నుంచి 2014 ఏప్రిల్ వరకు నేను మానేశాను. ఇంకా కంప్లీట్గా నాకు అర్థమైపోయింది. నేను కంప్లీట్గా వాళ్ళని షన్ చేయడం మొదలుపెట్టాను, నో అని చెప్పడం మొదలుపెట్టాను. ఈ ఫైనాన్షియల్ దోపిడీ అనేది క్లియర్గా మీకు అర్థమైంది. ఇంకా ఎలాంటి అరాచకాలు ఉండేవి అక్కడ? ఎలాంటి అరాచకాలు అంటే ఎలాంటి ప్రీచింగ్స్ అంటే ఇప్పుడు అంటే నాకు కన్సీవింగ్లో కొంచెం ప్రాబ్లం ఉందండి. నేను కన్సీవ్ అవ్వలేదు, నాకు పీసీఓడి అనే ఒక ప్రాబ్లం ఉందన్నమాట. అప్పుడు నేను ఉన్నప్పుడు చర్చ్లో ఏంటంటే పాస్టర్ ఏం చెప్పేవాడు అంటే, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ యూటిరస్, గాడ్ ఈజ్ వెల్ ఏబుల్ టు బ్లెస్ యూ. అంటే ఒక అమ్మాయికి గర్భసంచి లేకపోయినా కానీ ఆ అమ్మాయికి పిల్లలు దేవుడు పుట్టించగలడు, సంథింగ్ లైక్ దిస్. ఈ అబ్రహాం సారా కథ చెప్తారు కదా, చెప్తారు. ముసలిదాన్నైనా నాకు గర్భం వచ్చునా అని సారా నవ్వింది, నాకు అసాధ్యమైనది ఉంటాడా అని ఈయన అన్నాడు. చెప్తారు గర్భవతుల గురించి ఖచ్చితంగా చెప్తారు. ఇది కంపల్సరీ చెప్తారు. అంటే ఇది చెప్పేవాడు అనమాట శామ్యూల్ పట్టా. అది ఎవ్రీ సర్వీస్లో చెప్పేవాడు. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ గెట్ దట్ రికార్డింగ్, అది ఉందో లేదో తెలియదు కానీ ఇది చెప్పేవాడు. ఇంకా ఏంటంటే 90 years ఉన్న ఆడవాళ్ళకి కూడా పిల్లలు దేవుడు ఇస్తాడంట. కాకపోతే ఏంటంటే నమ్మకంగా ప్రే చేయాలంట. నేను ఒక క్వశ్చన్ తనని అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు తనకు కూడా ఒక కూతురు ఉంది. ఇదే తన కూతురికి కూడా 90 yearsలోనే పిల్లలు పుట్టాలి. అట్లా ఏమైనా చేయమని. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆ ప్రీచింగ్ ఇచ్చావు, నువ్వు అక్కడ అలాంటిదని చెప్పావు, దాన్ని ప్రూవ్ చేసుకోవాలి కదా, నువ్వు పాస్టర్వి కదా, నువ్వు దేవుడు. ఎస్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను 90 years వరకు బ్రతుకుతాడో లేదో నాకు తెలియదు కానీ ఇట్లాంటి మాటలు ఎప్పుడన్నా అన్ని రకాలుగా కృంగిపోయిన మనిషి, బాధలో ఉన్న మనుషులు ఆబ్వియస్గా నమ్ముతారు. అంటే హీల్ మేక్ దెమ్ ఏమంటారు, ఫాల్ ఫర్ దట్, అండర్స్టాండ్, అది పడేటట్టు చేస్తాడు అతను. క్రిస్టియన్ సైకాలజీ అంటే క్రైస్తవ మత ప్రచారమే దాని మీద బేస్ అయి ఉంది. ఎవరైతే కాస్త ఓదార్పు కోరుకుంటారో, కాస్త కష్టాల్లో ఉంటారో వాళ్ళకు వాళ్ళేస్తారు వెళ్ళి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఊబిలో కూరుకుపోతారు అని తర్వాత తెలిసింది వాళ్ళకి, తర్వాత తెలుస్తుంది. ఇంకా ఏంటంటే తర్వాత చెప్పేవాడు ట్రీట్మెంట్స్ ఏం తీసుకోనక్కర్లేదు. సో సీడ్ అంటే ఒక కవర్లో డబ్బులు పెట్టి ఇవ్వాలండి, దాన్ని సీడ్ అంటే విత్తనం అంటారు. దాన్ని విత్తనం ఇచ్చి పాస్టర్కి ఇచ్చేసి తనతోని తలపైన చేయబెట్టి ప్రేయర్ చేయించుకోవాలి. ఆ విత్తనం తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాడు? వాడేసుకుంటాడు, వాడి పొలంలో వేసుకుంటాడు. పంట వాడి, మీ విత్తనాలు మీరు వేయాలి, పంట ఆడికి. దాని తర్వాత పిల్లలు పుడతారు. అట్లా కూడా నేను చాలాసార్లు విత్తనాలు విత్తానండి, కానీ పెద్దగా ప్రయోజనం లేదు. ఫలాలన్నీ వాడికి వచ్చినాయి, విత్తనాలు మీరు వేసారు అండి. విత్తనాలు
దాని తర్వాత లైక్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ వచ్చిన ప్రతిసారి మనిషిని కృంగదీయడానికి ఏమనేవాడంటే ఇట్లా బేరెన్ అంటే గొడ్రాలని అర్థం అనమాట వాళ్ళ దాంట్లో. ఎదుటి మనుషులు బాధపడతారు అని కూడా వాళ్ళకి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బేరన్ అని ప్రతిసారి అనేవాళ్ళు. ప్రతిసారి వచ్చిన ప్రతిసారి అంటే నన్ను చూసి కాదు, వాళ్ళ వర్డ్స్లో అది ఉండేటట్టు చేసేవాళ్ళు అనమాట. ఇంకా పోనీ కొంచెం వాళ్ళకి ఎదురు తిరిగి అట్లా ఎందుకు ఇట్లా ఎందుకు అని మనం ఎదురు తిరిగితే వాళ్ళ దృష్టిలో ఏంటంటే అడల్టరీ అంటే ఇప్పుడు ఎవరైనా ఒక మేల్ అండ్ ఫీమేల్ ఉన్నారు ఇద్దరు, ఇప్పుడు వీళ్ళని చూసి వీళ్ళు ఏమైనా కొంచెం తప్పుగా ఆలోచిస్తే అది అడల్టరీ క్రిస్టియానిటీలో. దో యూ డోంట్ గో అండ్ కమిట్ ప్రాపర్ సిన్ చేయకపోయినా చూసినా తప్పే, ఇట్ ఈస్ అడల్టరీ అనమాట. సో అప్పుడు నేను అడల్ట్రెస్ అంటే వాళ్ళకి ఎదురు తిరిగితే నేను అడల్ట్రెస్, నా మీద నిందేసేస్తారనమాట. ఇంకా నన్ను అంటే కరెక్ట్గా నన్ను అనలేదు, కాకపోతే ఇలాంటి తిట్లు వచ్చేవి. సెడక్టివ్ లుక్స్, సెడ్యూసివ్ లుక్స్ అంటే పక్క వాళ్ళని మోహింపజేయటం. ఎస్, సంథింగ్ లైక్ దట్. అట్లానేమో అవి అట్లాంటి వర్డ్స్ నేను అప్పటివరకు వినలేదు, ఈయన త్రూనే విన్నాను. పాస్టర్ని ఎవరన్నా మోహింపజేశారా? పాస్టరే మోహించాడా? అసలు నేను ఇంకా నేనేం చెప్పలేను, మాట్లాడలేను దీని గురించి, తెలీదండి. అంటే జనరల్గా పాస్టర్లు ఎక్కువ మంది మోహింపబడతారు. దాని తర్వాత ఇట్లా నా టైం అంతా వేస్ట్ చేసిండ్రు చాలా మటుకు. ఇప్పుడు రండి సిస్టర్, అప్పుడు రండి సిస్టర్ అని చెప్పి టోటల్గా నా టైం అంతా వేస్ట్ చేసిండ్రు. ఇంకా మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఫెస్టివల్స్ ఉండవండి మనకి, ఉగాది, సంక్రాంతి అట్లాంటివి ఉంటాయి కదా, అప్పుడే వీళ్ళకి మీటింగ్స్ ఉంటాయి అనమాట, పెద్ద మీటింగ్ ఉంటుంది. సరే మీరు ఎందుకు వెళ్ళారంటే అప్పుడు ఎవడో ఒకరు ఫోన్ చేస్తాడు, అక్కడ నుంచి ఫోన్ చేసి ఏమంటాడంటే మీరు ఇక్కడ రాకపోతే ఏమైనా అవుతుంది సిస్టర్, మరి నన్ను అడగొద్దు. నిజంగా అయింది కూడా, అప్పుడు కొన్ని గొడవలు అయ్యామన్నమాట ఆ మీటింగ్స్కి వెళ్ళకపోతే. మరి వాళ్ళకి ఏమైనా పవర్ ఉందా లేకపోతే నాకైతే తెలియదు. ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ఫార్వర్డ్ మై వర్డ్స్, ఇట్లా చెప్తున్నాను. నేను ఆ భయంతో వెళ్ళేదాన్ని, చాలా మటుకు ఫియర్తో నేను వెళ్ళేదాన్ని. అంటే పండుగలు ఉన్నా కానీ అవన్నీ జంప్ చేసేసి వాళ్ళ దాంట్లో ట్రాప్లో వెళ్ళాను. ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్స్కి కూడా వెళ్ళొద్దు. ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్తే ఇంకా తిట్లు, అంటే డైరెక్ట్గా తిట్టారండి. అప్పుడు ఆ మనిషి ఆ సర్వీస్లో ఉన్నారంటే అప్పుడు వస్తాయన్నమాట. అప్పుడు దెన్ యూ షుడ్ అండర్స్టాండ్ అబావ్ ఈ పాస్టర్ నా గురించి మాట్లాడుతున్నాడని. సమ్ ఆఫ్ ది అదర్ వే మనం ఫాలో అప్ అయితే చేస్తారు. అసలు ఈ మనిషి ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళేది కూడా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అది తెలియదు నాకు. మేబీ ఎవరైనా ఉంటారా, కాపలా ఉంటారా, లేకపోతే ఏమైనా చెక్ చేస్తారా తెలియదు. అది చాలా భయపడతారు అనమాట. ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్తే ఏంటంటే అది అంతా సాతాన్ రాజ్యం, యూ మైట్ ఫాల్ ప్రే టు ఇట్, అంటే వాళ్ళలో మీరు పడిపోతారు అట్లా చెప్తారనమాట. సో నన్ను అవి కూడా ఇగ్నోర్ చేశాను. ఇంకా టీవీ చూడొద్దు. టీవీ ఏంటంటే శాటన్కి ఒక ఆయుధం, సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు శాటన్. టీవీ చూడొద్దు, సోషల్ మీడియా చూడొద్దు, వార్తలు చూడొద్దు, మేకప్ వేసుకోవద్దు. ఇంకా ఎప్పుడు ఎవరైనా ఎదురుగుండా ఉన్న మగవాళ్ళని ఇట్లా కళ్ళెత్తి చూడొద్దు, కళ్ళు దించుకొని ఉండాలి. ఎందుకంటే జీసస్కి కళ్ళెత్తుకుని ఆడవాళ్ళంటే ఇష్టం ఉండదు. ఆయనే చెప్పాడు, శామ్యూల్ పట్ల చెప్పాడు ఇది. ఇంకా ఏంటంటే ఎప్పుడైనా ఎంప్లాయర్కి అగేన్స్ట్గా నేను ఎంప్లాయర్కి ఇప్పుడు ఎవరి దగ్గరైనా పని చేస్తే మనం ఎట్లుంటామండి, చేతులు కట్టుకొని వాళ్ళకి అణిగిమణిగి ఉంటాం కదా, అట్లా కాదు. ఎంప్లాయర్కి అగేన్స్ట్గా మాట్లాడాలి. నేను ఈ మాట వినను, నేను జీసస్ మాట వింటాను. అప్పుడు వాడు ఏం చేస్తాడు, పీకి అవతలు పడేస్తాడు, నేను వేరే వాళ్ళని పెట్టుకుంటానని. అవునా, మా ఆఫీసెస్లలో అన్ని చిన్న ఆఫీసెస్, ఇవన్నీ రిక్రూటింగ్ ఆఫీసెస్ అనమాట. నేను యుఎస్ స్టాఫింగ్ ఏజెన్సీస్కి వర్క్ చేశాను. అంటే నా ప్రొఫైల్ ఏంటంటే నేను ఒక యుఎస్ ఐటీ రిక్రూటర్. సో ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు కదా, తెలుగు చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఫ్రైడే పూజ చేస్తారు. మా ఆఫీస్లో చక్కగా పూజ చేసుకుంటారు. ఆ ప్రసాదం తినొద్దు, హారతిలు తీసుకోవద్దు. మీరు డైరెక్ట్గా హైలైట్ చేస్తారు కదా అక్కడ ఒక వీడియోలో, సేమ్ ఇవే. మీరు ఎంప్లాయర్ మాట వినొద్దు అంటే డెఫినెట్గా హారతి తీసుకోకుండా, ప్రసాదం తీసుకోకుండా ఉంటే వాళ్ళకి అనిపిస్తుంది ఈ అమ్మాయికి చాలా యాటిట్యూడ్ అని చెప్పి. ఇప్పుడు వాళ్ళకి నచ్చినట్టు, ఇప్పుడు ఒక ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు వాళ్ళకి నచ్చినట్టు మనం ఉండాలి, దో యూ లైక్ ఆర్ నాట్. అవునా కదా, అలా ఉండనిచ్చేవాడు కాదు. నేను ప్రీచింగ్స్తో చాలా అట్లా